ఈ గడిచిన సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను మనం విశ్లేషించడం జరిగిందా? ఎందుకంటే చిన్న చిన్న తప్పులకి పెద్ద గాయాలేని. సో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? పార్టీ స్టాండ్ తీసుకుంటుంది? అంటే ఇది అంటే కేసీఆర్ గారు ఇంతకుముందు అంటే మనకి లాస్ట్ ఎలక్షన్స్ పోయినప్పుడు చాలామంది అంటే మీడియా పర్సన్ చెప్పున్నారు, పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పే ఉంటారు, విత్ ఇన్ ద పార్టీ కూడా చెప్పే ఉంటారు కొన్ని సీట్లు మార్చాలి అని చెప్పేసి అని. అయితే వారి రాజకీయ అనుభవము, వారి రాజకీయ చాణక్యం కావచ్చు, లేకపోతే వారికి ఉన్న సిచ్యువేషన్స్లో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆ రోజున అక్కడున్న పరిస్థితులలో కావచ్చు, అది ఏం జరిగి ఉంటుందంటే వారు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో, సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళతోనే పోదాము అన్న ఆలోచనతోనే ముందే అనౌన్స్ చేసుకున్నారు ఆయన. సో సిట్టింగ్ ఎమ్మెల్యేస్తోనే ఎలక్షన్లోకి వెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యేస్ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అంటే వారిని క్వశ్చన్ చేసేంత అనుభవం కానివ్వండి, లేకపోతే రాజకీయ పరిపక్వత కానివ్వండి, లేకపోతే రాజకీయ నాలెడ్జ్ కానీ జనరల్గా మనకి లేకపోయి ఉండొచ్చు. ఈ రోజున ఆయన సమకాలికుల్లో కూడా ఆయనకున్నంత రాజకీయ పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్గా తీసుకుంటుంది ఉంటే, ఇప్పుడు మీరు ఓటరు, నేను ఓటరు, మనం తెలంగాణ పుట్టి పెరిగినాం కాబట్టి మనం తెలంగాణ అభిమానులం కాబట్టి, పార్టీ కాకపోయినా తెలంగాణ ప్రాంతంకి అభిమానులు మనము, తెలంగాణ బాగు కోరే వ్యక్తులము, తెలంగాణ బాగు ఎవరైతే కోరుతారో వాళ్ళని అభిమానించే వ్యక్తులు మనం. దాంట్లో మనకి నెంబర్ 1 ఎవరు అంటారు? కేసీఆర్ గారు ఉంటారు. తెలంగాణ తెచ్చిన మనిషి, తెలంగాణ కోసం కష్టపడ్డ మనిషి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, తెలంగాణ కోసమే పెట్టిన రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి. ఒక 10 సంవత్సరాలు మనకి స్టేట్ జీడిపిలో కానివ్వండి, లేకపోతే వేరే వేరే పారామీటర్స్లో కానివ్వండి, 24 hours పవర్ సప్లై కానివ్వండి, అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానివ్వండి, రాష్ట్ర ఫైనాన్స్ సెక్టర్లో కానివ్వండి, సింగరేణి కాలేజ్లో కానివ్వండి, అట్లా మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా కొన్ని తప్పులు అంటూ జరుగుతూ ఉండొచ్చు కావచ్చు. కానీ ఓవరాల్గా తీసుకుంటుంటే మనకి సాటిస్ఫాక్టరీ లెవెల్లో మోర్ దెన్ సాటిస్ఫాక్టరీ అంటే డేటా పరంగా తీసుకుంటుంది ఉంటే లాస్ట్ 10 years డేటా తీసుకుంటుంది ఉంటే ఆర్బీఐ కానీ, కాగ్ డేటా కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ సెక్టర్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కంపారిటివ్ డేటాస్ తీసుకున్నా, ఏ డేటా తీసుకున్నా కూడా మనకి చాలా బాగా జరిగిందని చెప్పుకోవాలి. అయితే పొలిటికల్గా వారు తీసుకున్న డెసిషన్స్లో తప్పు జరిగింది అని చెప్పి క్లియర్, అది వారికి కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే అంటే ప్రజలలో ఆల్రెడీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది, ప్రజలలో అతని మీద సిట్టింగ్ ఎమ్మెల్యే మీద నెగిటివ్ ఉంది, ప్రజలలో ద్వేషభావం కనపడుతుంది. అదే ఎమ్మెల్యేకి నువ్వు టికెట్ ఇస్తా అంటున్నావు, ప్రజలలో ఆల్రెడీ హైకోర్టే నేను ఒక నాయకుడి కొడుకుకి పక్కకు పెడితే ఆ నాయకుడికే నువ్వు టికెట్ ఇస్తా అంటావు. ఇంకో నాయకుడు అసలు అంటే వాడు ఎప్పుడు ఉండడో, ఏం చేస్తాడో, ఎవరికి తెలుస్తాడో తెలియదు అనేసి ఒక పేరు ఉన్నది, ఆ నాయకుడికి నువ్వు సీట్ ఇస్తావు. కొంతమంది నాయకులు ర్యాష్గా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు పోయినా కూడా మాతో మాట్లాడు, పలకరించాడు, అది అని చెప్పి కొంతమంది నాయకుల పేరు ఉంది, నువ్వు అట్టండోళ్ళు టికెట్ ఇస్తావు. ఇట్లా పేర్లు తీయకపోయినా కూడా ఓవరాల్గా ఒక 15 నుంచి 20 సీట్లు మార్చాలని చెప్పేసి అని ఎలక్షన్స్ ముందు మనకి సర్వేలలో చెప్పారు. తర్వాత ప్రముఖ ఛానళ్ళు అన్నీ, ఈటీవీ తీసుకోండి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణ తీసుకోండి, తర్వాత TV5 తీసుకోండి, ప్రముఖ ఛానళ్ళలో అన్నింటిలో విశ్లేషణలో జరిగినటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషణలు అందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కొంతమంది మార్చాలని చెప్పారు, మార్చలేదు. కొంతమంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, విపరీతంగా అవినీతి చేస్తుంది కాబట్టి ఇవన్నీ మార్చేసాము, జాన్సన్ నాయకుడికి సీట్ ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. ఎప్పుడు సెకండ్ టర్మ్ అయిపోయి నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వు మారుస్తాను అన్నావు. నువ్వు ముఖ్యమంత్రి కదా, మీ దగ్గర మీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నీ దగ్గర రాజకీయ వ్యవస్థ ఉంది, నీ నెట్వర్క్ ఆఫ్ పొలిటీషియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు ముందెందుకు మార్చలేదు? ముందు యాక్షన్ తీసుకోలేదు దాని మీద? ముందే ఎందుకు బయట పెట్టలేదు? ఓ 2 నెలల ముందో 3 నెలల ముందో నువ్వు పిలిచి ఇట్లా తీసుకొని ఇట్లా జరుగుతుందని చెప్పేసి పార్టీని సస్పెండ్ చేస్తాను, టర్మ్ అవుతుంది అని చెప్పుకొని ఏదైనా చేసుకోవచ్చు కదా. అయితే ఎలక్షన్ల ముందే ఇది జరుగుతుందని చెప్పేసి వేరే పార్టీకి పోతుందని తెలిసినప్పుడే చేసి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది అన్నట్టు, అట్లా జరిగితే జిల్లా మీద ఎఫెక్ట్ పడుతుందో అన్న రాజకీయ పరంగా ఆయన ఆలోచించవచ్చు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో వచ్చే సింపతి వేరుంటుంది, మీరు స్లోగా తీసుకున్నామనుకున్న ఒక యాక్షన్ వచ్చినప్పుడు వచ్చే సింపతి వేరే ఎలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఎక్కడైతే ప్రజల మీద కోపం ఉందో. ఇప్పుడు జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరి గారు ఉన్నారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ కలెక్టర్తో గొడవ ఉంది, తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయి, గొడవ ఉంది. సో పబ్లిక్లో ఎక్కడ పోయినా కూడా చాలా నెగిటివ్ ఉంది. అక్కడ ప్లేస్లో ఎక్కడ సిట్టింగ్ మార్చారో పల్లారాజేశ్వరరావు టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడుగా. అట్లనే వీళ్ళు అంటే ఒక స్థాయి ఉంటుంది కదా, నువ్వు ఒక ఎమ్మెల్యే, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు, ఒక పక్కన మహిళ కూర్చొని ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు ఎంత మంచోడు అయినా ఏదైనా కూడా జనరల్ పబ్లిక్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే మహిళలను కించపరచడం కానివ్వండి,
లేకపోతే ఓపెన్ ఫోరంలో బూతులు మాట్లాడడం కానివ్వండి, లేకపోతే తక్కువ చేసి చూడడం కానివ్వండి, లేకపోతే కార్యకర్తలు కానీ, ప్రజానాయకులు కానీ, లేకపోతే మనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం చిన్నట్టు మాట్లాడుకోవడం కానివ్వండి, ఇవి జరిగితే ఏమైందంటే అది చూడడానికి చిన్న పెట్టి ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఉన్నారు, నేను కార్యకర్తను వచ్చిన, మీరు ఏదో బిజీగా ఉన్నారు, ఎందుకు వచ్చినా నువ్వు తర్వాత రాబో అని చెప్పేసి అని చికాకులో మీరు వెళ్ళిపోయినారు, ఈ పని మీకు. కానీ నేను మిమ్మల్ని మీకోసం పార్టీ కోసం పనిచేసా, మీకోసం తిరిగా, నేను మీకోసం కష్టపడ్డా, 4 ఓట్లు వేయించిన అన్నప్పుడు మీరు నా గౌరవం ఇవ్వకపోతే నాకు మీద ఒక ద్వేషభావం వస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఇది చూడేందుకు. నేను ఒక్కరిని ఊరికి వెళ్ళినాక మీ దృష్టిలో ఏముందిలే, ఏదో అన్నాడు మనోడే కదా అనుకుంటారు, పార్టీ పరంగా మీరు వెళ్ళిపోయి మీ పని చేసుకుంటారు. మీ దృష్టిలో ఏంది, వీడు నా మనిషే, నా వాడే కాబట్టి తిట్టే అన్న ఫీలింగ్లో ఉంటారు. యాజ్ అన్ ఎమ్మెల్యే మీరు చూసుకునేది ఉంటే ఒక ఎమ్మెల్యేగా మీరు అట్లా అనుకుంటారు, మన పార్టీ వాడే మన కార్యకర్తనే అన్న ఫీలింగ్ మీకు ఉండొచ్చు, పెద్దరికంగా మీరు అనుకోవచ్చు. కానీ నేను అట్లుండా, నేను సామాన్య మానవుడినే, సామాన్య కార్యకర్తనే. నేను ఊరికి పోయి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా, నేను పోయినారా పోయి మన ఎమ్మెల్యే గారు ఇట్లా తిట్టినా, అట్లా చేసిన అని చెప్తా. వాడు ఇన్నోడు ఊరుకోడు, అరే వాడు పార్టీ వాడు అట్రా, వాడు పార్టీ వాడు పోతే తిట్టినట్టు, ఇటు బలుపు ఎక్కువ, ఇటు పొగరు ఎక్కువ అది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇవి స్లోగా ఏమైందంటే ఊరు మొత్తం ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇటు గెలిచినాక వీళ్ళని దేకట్లేడన్నా వస్తుంది. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇటు గెలిచినాక దేకట్లేడు, హైదరాబాద్ పోతే మనం తిట్టిందని చెప్తారు అన్నట్టు. అంటే ఎవరైతే ఎమ్మెల్యేస్గా ఉన్నారో మీకు ఒక బరువు బాధ్యత ఉంటుంది. మీరు పార్టీ మొయ్యాలి, పార్టీ కార్యకర్తల మనోభావాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి, తర్వాత టోటల్గా వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలి, అధికారం దృష్టిలో పెట్టుకోవాలి, తర్వాత మీ పైన నాయకత్వానికి చెడు పేరు రాకుండా చూసుకోవాలి. ఇంత గట్టి బాధ్యత ఉంటుంది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద, గెలిచినోడికి, ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా. ఎప్పుడైతే ఈ కనెక్ట్ మిస్ అవుతుందో అది ఓడిపోతారు ఆటోమేటిక్గా. మీకు అది ఎంత మంచోడైనా కానివ్వండి, వాడు ఓడిపోతాడు, ఇక డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు మనం చెప్తున్న వాళ్ళలో పేరుని వాళ్ళని తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళలో వాళ్ళు చేసిన లిస్ట్ ఏంటంటే 10 లిస్టు మొత్తం తప్పులు వస్తుంటాయి. దాంట్లో ఏముంటాయంటే చిన్న సిల్లీ మిస్టేక్సే ఉంటాయి. పార్టీ కోసం బాగా పనిచేసిన ఒక వ్యక్తి ఉంటాడు, వాడి కొడుకుదో కూతురుతో పెళ్ళో లేదా ఇంట్లో చావో ఏదో జరిగి ఉంటుంది ఒకటి, ఈడ ఎమ్మెల్యే పోయి ఉన్నాడండి ఖచ్చితంగా, హైదరాబాద్లో ఏదో పని ఉండొచ్చు కావచ్చు నిజంగానే. కానీ వాడి దృష్టిలో అంటే ఎవరైతే సఫరర్ ఉంటాడో, విక్టిమ్ ఉంటాడో, ఆ ఊర్లో ఉన్నాడో, వాడికి మహా బాధ అది. నేను ఈ కోసం కష్టపడ్డా, తిరిగినా, చేసినా, ఇంత చేస్తే నా పెళ్ళి కోసం నా ఇంట్లో ఒక కార్యక్రమానికి రాలేకపోయిందా, మా ఇంట్లో పెళ్ళికి రాలేకపోయిందా, లేదా మా ఇంట్లో ఒక అశుభం జరుగుతుంది దానికి రాలేకపోయిందా, నన్ను కలిసి నన్ను కొంచెం ఓదార్చలేకపోయిందా అని ఒక బాధ ఉంటుంది చూసినరా. అది విపరీతంగా ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ కాదు మనకు అది. వీడు ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసి వీడి ప్రాణం మీదకి వస్తే తప్ప అది వదిలేసుకొని ఆ పని బంద్ చేసుకొని వీడు పోవడమే ఉత్తమం. అట్లా చేయని వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మనకు హైదరాబాద్ చూసుకున్నారంటే. అయితే ఈ విషయం కేసీఆర్ గారికి తెలియదా? తెలిసే ఉండొచ్చు. ఈ సిల్లీ రీజన్ల వల్ల ఒక పెద్ద ఏమిని పక్కన పెట్టుకుంటామా? ఎస్, ఆ సిల్లీ రీజన్ వల్ల ఓడిపోయారు. అంటే మనం చూడడానికి సిల్లీ అనిపిస్తాయి, కానీ ఈ సిల్లీ వాటి వల్లనే ఓడిపోతారు, సిల్లీ వాటి జరుగుతాయి. కొన్ని ఓడిపోయినాక మరి ఇప్పుడు ఏం జరిగిందా? నియోజకవర్గాల్లో మార్పులు జరిగినాయా? వేరే క్యాండిడేట్ డెవలప్ చేస్తానరా? లేదు. మళ్ళీ ఎవరైతే చెత్త నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ద్వేషం ఉందో, ఎవరైతే పార్టీకి చెడు చేసి ఉన్నారో, ఎవరి మీద ప్రజల్లో మంచి అభిప్రాయం లేదో, మళ్ళీ వాళ్ళే ఈ రోజున ఇంకా నాయకత్వం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది? పార్టీ బలం కావడం పక్కన పెడితే ఉన్నదాంట్లో కొంత ద్వేషం పెరిగే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎట్లుందంటే, మీరు అన్నారు కదా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి అని, కేసీఆర్ వస్తే ఏమైనా ఉన్నారని. ఇప్పుడు పబ్లిక్లో ఎట్లుంది అంటే, కేసీఆర్ గారు లేరు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది, కేసీఆర్ అయితే మనకి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి అని కేసీఆర్ మీద ఉంది. అయితే ఇంతకుముందు కూడా నేను ఎలక్షన్స్ అప్పుడు కూడా తిరిగినాం కదా, మనం చూసాము. ఎక్కడ కూడా కేసీఆర్ మీద ద్వేషం లేదండి ఎప్పుడు కూడా. తెలంగాణలో కేసీఆర్ అంటే అభిమానం ఉంది, స్థానిక ఎమ్మెల్యే మీద నెగిటివ్ ఉంది. వీళ్ళు ఏమనుకున్నారు, వీడు ఒక్కరిని ఓడితే అయిపోతుంది కదా, కేసీఆర్కి ఏమవుతుంది, పక్కన అయితే పడుతుంది, మన ఉన్న 114 వీడు ఒక్కడే ఏదో ఉన్నాడు, వీడు ఓడిద్దాం అనుకున్నారు. అట్లా 40 మందిని ఓడించారు అడ్డేసి. కొంతమంది ఆ గాలిలో పోయిన అనుకుందాం, ఈ 39 మంది గెలిచిండ్రు. అదే కనుక ఈ పరిస్థితి లేకపోయేది ఉండే కొంచెం కేసీఆర్ సార్ కనుక కొంచెం గట్టిగా చూసుకొని, కొంతమంది టికెట్ మార్చి, కొంతమంది దూరం పెట్టి కొంచెం స్ట్రిక్ట్గా బిహేవ్ చేసేది ఉండేది ఉంటే ఈ రోజున ప్రభుత్వం వాళ్ళదే ఉండేది. ఇప్పుడు ఎట్లుంటుందంటే పరిస్థితి, ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎట్లుంటుందా అన్న పరిస్థితి అనిపిస్తుంటుంది. కానీ మీరు ఎలక్షన్ పెట్టి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తే రాదు. కేసీఆర్ మీద అభిమానం ఎంత ఉందో వాళ్ళ మీద ద్వేషం కూడా అంతే ఉంది. సో ఇప్పుడు గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు ఈడికి వేసిన దానికన్నా సరే పోతే మళ్ళీ కాంగ్రెస్ వాడికి బెటర్ రా బాబు అని మళ్ళీ కాంగ్రెస్కి వేసినా వేస్తారు జనాలు. లేకపోతే ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి వేసుకుంటారు. అట్లాంటి పరిస్థితులు ఉందన్నట్టు. సో అంటే ఇప్పుడు మనము కేసీఆర్ ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ చెప్పే స్థాయి కానీ అనుభవం కానీ మనకి ఏది లేకపోయినా కూడా ఈ సిల్లీ మిస్టేక్స్ ఏదైతే జరిగినాయో
వాటిని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఎవరైతే నాయకత్వము లోకల్ కార్యకర్తలతో కానీ లోకల్ ప్రజానికతో దూరం అయిపోయారో వాళ్ళని పక్కన పెట్టాలి, మోమాటం లేకుండా ఉండాల్సిందే. ప్రజలకు దూరమైనప్పుడు ప్రజలు దూరమైన వాళ్ళకి అనవసరం అండి, పక్కన పెట్టాల్సిందే. లోకల్లో ఏ నాయకుడైతే తిరుగుతున్నాడు, ఏ నాయకుడైతే కష్టపడుతున్నాడు, ఏ నాయకుడైతే తన ఉనికిని క్రియేట్ చేసుకొని ట్రై చేస్తున్నాడో అట్లాంటి నాయకులను గుర్తించేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నది తక్షణ కర్తవ్యం పార్టీకి. పార్టీ మనుగడ కానివ్వండి, లేదా పార్టీ నిలబడాలన్నా కానివ్వండి. ఎందుకంటే స్థానికంగా ఉండేవాళ్ళు, స్థానికంగా సమస్యలు తెలిసిన వాళ్ళు, స్థానికంగా తిరిగే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడే వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు అదొక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అన్ని నియోజకవర్గాలు ఎట్లుందంటే, గెలిచేంత వరకు నియోజకవర్గం ప్రతి ఇంటికి పోయి నువ్వు గడప గడప కొడతావా, గెలిచిన తర్వాత నుంచి దొరకను హైదరాబాద్ ఉంటావా, నువ్వు హైదరాబాద్కి వస్తేనేమో హైదరాబాద్లో వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ ఏ పూట దొరుకుతాడో ఏ పూట దొరకడో తెలియదు. దొరుకుతూనేమో వాడు బిజీగా ఉన్నాడని వెళ్ళిపోతాడు. మళ్ళీ వీడు ఊరికి పోయి చెప్పుకోలే నేను కలిసిన అని చెప్పేసి అని. కలిసినోడుకో పైసలు కలుస్తాడు, కలనుడికి అసలుకే కలవకుండా పోతాడు. ఇది ఒకళ్ళు కాదు, అందరి పరిస్థితి, ఎమ్మెల్యే పరిస్థితి ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, ఊరికి పోయిన కడల్లో ప్రతిసారి మేము పోయినాం, హైదరాబాద్ పోయినా కలవలేదు, మాకు రాలేదని చెప్పేసి అని నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే సార్ చెప్పాల్సింది ఏంటంటే, స్ట్రిక్ట్గా నెలలో కనీసం ఒక 15 నుంచి 20 రోజులు మీరు నియోజకవర్గ స్థాయిలోనే ఉండాలా. అట్లా ఉండే నాయకుడే నాకు టికెట్ కావాలా, అట్లా ఉండే నాయకుడే టికెట్ ఆశించాలా. అప్పుడు ఏమైందంటే ప్రజలతో కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓ వారం 10 రోజులు హైదరాబాద్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే స్టేట్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది, మనకి మెయిన్ హెడ్ ఆఫీస్లు అన్నీ ఇక్కడ ఉంటాయి, తర్వాత పార్టీ నాయకత్వం ఇక్కడ ఉంటుంది. కాబట్టి పార్టీ పరంగా కానివ్వండి, లేకపోతే ఆఫీస్ వర్క్ల పరంగా కానివ్వండి, దానికి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. కాబట్టి అందుకనే మినిమం 15 to 20 డేస్ ఊర్లో ఉండేటట్టు ఉండాలి. తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళు హైదరాబాద్కి వస్తూ ఉండాలా, పోతూ ఉండాలా. అప్పుడు ఏంటంటే సమన్వయం జరుగుతుంటుంది. వీళ్ళు హైదరాబాద్లో ఏంటంటే ఏం చేసుకోవాలా, లోకల్లో ఒక సెకండ్ లెవెల్ లీడర్ కానివ్వండి, వీళ్ళకు ఒక హెల్ప్ సెల్ కానీ ఒక కస్టమర్ కేర్ సెంటర్ లాంటిది ఒకటి పెట్టుకొని అక్కడ ప్రజలకు సంబంధించినందుకు ఏదైనా ఒక సమస్య కానీ వచ్చినా, లేకపోతే ఒక అభిప్రాయం వచ్చినా, లేకపోతే ఏదైనా ఇష్యూ మీద వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ నోట్ డౌన్ చేసుకొని దాన్ని ఫాలోఅప్ చేసుకొని, బాబు నువ్వు పలానా కంప్లైంట్ మీద వచ్చినవారు, ఈ పని ఉంది, ఇది ఫాలోఅప్ చేస్తున్నాం అని. కొంతమంది వ్యక్తిగత రీజన్ల మీద వస్తారు, కొంతమంది వాళ్ళ స్థానిక సమస్యల మీద వస్తారు, కొంతమంది జనరల్ ఇష్యూస్ మీద వస్తూ ఉంటారు, రైతులు వస్తూ ఉంటారు, కరెంటు ఇష్యూస్ మీద వస్తూ ఉంటారు, రోడ్ల గురించి వస్తారు, మున్సిపల్ ఇష్యూస్ గురించి వస్తారు. వీటిని ఎక్కడికక్కడికి అసైన్ చేసుకొని పంపించుకునేది ఉంటే స్థానిక నాయకులకి కొంచెం బలం ఉంటుంది. తర్వాత ఎవరైతే నాయకత్వం ఉంటారో వాళ్ళకి బలం ఉంటుంది, పార్టీ బలం అవుతుంది. పార్టీ బలం ఏంటంటే ఆటోమేటిక్గా ప్రభుత్వంలోకి వస్తారు మీరు. ఇది కదా చేయాల్సింది. సో ఈ దిశగా వారు ఏమన్నా మరి మీరు అన్నట్టు ఆ మీటింగ్లో పెడతారా లేకపోతే ఏందన్నది మీటింగ్ జరిగినాక కానీ తెలుస్తుంది.